హలన్ విశ్వేశ్వరరావు ప్రపంచ బ్యాంకు ఆయా దేశాల ర్యాంకింగ్స్ని ప్రకటించింది. దాంట్లో శ్రీలంక ఎగువ మధ్య విభాగంలోకి వెళ్ళిపోయింది. మరి మన దేశం పరిస్థితి ఏంటి? దిగువ మధ్య వర్గంలోకి ఉంది. 2007 నుంచి మన దేశం అలానే కొనసాగుతూ ఉంది. కానీ 3 ఏళ్ల క్రితం అత్యంత తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయినటువంటి శ్రీలంక ఎట్ ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ అది ఎగువ మధ్య విభాగంలోకి వెళ్ళిపోయింది. ఎగువ మధ్య విభాగంలోకి చేరింది. వియత్నాం, ఫిలిప్పీన్స్ కూడా ఎగువ మధ్య విభాగంలోకి చేరాయి. సుదీర్ఘకాలం పాటు స్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక పరిస్థితులు ఉన్న కారణంగా వియత్నాం అలాగే ఫిలిప్పీన్స్ కూడా ఎగువ మధ్య విభాగంలోకి చేరాయి. శ్రీలంక చేరడం అనేది ప్రపంచ బ్యాంకు కూడా ఆశ్చర్యం కలిగించింది. అందుకే ఒక వర్డ్ని ప్రపంచ బ్యాంకు ఉపయోగించింది, కోలుకున్న ఓ కథ అని చెప్పి అభివర్ణించింది శ్రీలంకకు సంబంధించినటువంటి ఆర్థిక అభివృద్ధిని. ఎందుకంటే ఎగువ మధ్య విభాగంలోకి చేరడం అనేది అంత ఈజీ కాదు. వాస్తవంగా 2019లో ఒకసారి శ్రీలంక ఎగువ మధ్య విభాగంలోకి వెళ్ళింది. ఆ తర్వాత ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టింది. దాంతో ఆ దేశం పైన అయిపోయిందని చెప్పి అందరూ అనుకున్నారు. చాలా సందర్భాల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా మరో శ్రీలంక అని చెప్పి ఆంధ్రప్రదేశ్ని అభివర్ణించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరో బీహార్ అని, మరో శ్రీలంక అని ఇలా రకరకాలుగా అభివర్ణించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఆ స్థాయిలో శ్రీలంక యొక్క ఆర్థిక పరిస్థితి పడిపోయింది. కానీ అదే శ్రీలంక భారతదేశం కంటే ఎంతో మెరుగైనటువంటి పరిస్థితికి కేవలం 3 ఏళ్లలోనే వచ్చేసింది. 2025లో 5% వృద్ధిని నమోదు చేసింది. దీనికి కారణం ఏంటి అంటే IMF ఇచ్చినటువంటి నిధుల్ని ఖర్చు చేస్తూ సక్రమంగా సంస్కరణలన్నీ అమలు చేయటం. ఈ సంస్కరణలను అమలు చేయటంలోనే దేశాల యొక్క ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంది. ఈ సంస్కరణలు అక్రమంగా అమలైతే కుబేరులు ఎక్కువైపోతారు, పేదవాళ్ళు పెరిగిపోతూ ఉంటారు. మన దేశానికి వచ్చినటువంటి పెద్ద ప్రమాదం అదే శ్రీలంకకి అలాంటి పరిస్థితి లేదు. సంస్కరణల ఫలితాలు అందరికీ సమానంగా అందాయి. ఆ కారణం చేత కేవలం 3 సంవత్సరాల్లో ఎగువ మధ్య విభాగానికి శ్రీలంక చేరింది. యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు విడుదల చేసినటువంటి ర్యాంకింగ్స్లో శ్రీలంక మనకంటే ముందుంది అని చెప్పుకోవడానికి ఒక జర్నలిస్ట్గా నాకు బాధగా ఉంది. కానీ అఫీషియల్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి మీకు షేర్ చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చెప్తోంది? మొత్తం బంగారాన్ని బయటికి తీయండి అని చెప్తుంది. దాదాపు 50,000 టన్నుల బంగారం ఉంది దేవాలయాల్లో కానీ లేదంటే గృహాల్లో కానీ. ఇదంతా కూడా ఆర్థిక వ్యవస్థలోకి రాలేదు. దాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొస్తే కనుక భారత ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంటుంది ప్రపంచంలో అని చెప్పి చెబుతుంది. దానికి కొత్తగా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ను ఒకటి తీసుకొస్తుంది. కొన్ని మార్పులు చేస్తూ గతంలో ఉండేటువంటి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్కి సంబంధించినటువంటి మార్పులను చేస్తూ ఇప్పుడు కొత్తగా ఆగస్టు నుంచి దాన్ని తీసుకొస్తుంది. దాని ప్రకారం మీరంతా కూడా గోల్డ్ని తీసుకురావాలి. గోల్డ్ని తీసుకొస్తే బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే దానికి ఎఫ్డీకి ఇచ్చినట్టు, ఫిక్స్డ్ డిపాజిట్కి ఇచ్చినట్టు వడ్డీ కూడా ఇస్తారు. అయితే ఇది ఎంత ప్రమాదం అంటే ఇప్పటి వరకు నాణ్యాల రూపంలో, కడ్డీల రూపంలో దాచుకున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు బ్యాంకులకు వెళ్ళి దాన్ని డిపాజిట్ చేసుకుని వైట్ చేసుకునే అవకాశం ఉంది, బ్లాక్ని. సాధారణంగా మనం గత 4-5 సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాం. హవాలా రూపంలో అమౌంట్స్ని విదేశాలకు పంపించి అక్కడి నుంచి బంగారాన్ని దిగుమతి చేస్తున్నారు. బులియన్ మార్కెట్లో ఉండేటువంటి వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి బంగారం డంపుల్ని ఫామ్ హౌస్లో పెట్టున్నారని చెప్పి మనం లిక్కర్ స్కామ్ సందర్భంగా విన్నాం. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? ఈ బంగారాన్ని తీసుకెళ్లి బ్యాంకులో పెట్టుకొని వైట్ చేసుకుంటారు. ఎందుకు? ఈ బారికేడ్స్ అనేది తీసేశారు. ఎంత అన్లిమిటెడ్ బంగారాన్ని పెట్టుకోవచ్చు. మినిమం 10 గ్రాముల నుంచి మీరు అన్లిమిటెడ్గా ఎంత బంగారం మీ దగ్గర ఉన్నా కానీ మీరు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు తీసుకెళ్ళి. ఎవ్వరు ఏమన్నారు. దానికి గవర్నమెంటే, కేంద్ర ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చేసింది. సో ఆగస్టు నుంచి మీ దగ్గర ఎంత బంగారం ఉంటే అంత బంగారం తీసుకెళ్ళి, మీ దగ్గర టన్ను బంగారం ఉన్నా టన్ను బంగారం తీసుకెళ్ళి డిపాజిట్ చేయొచ్చు. ఈ వెసులుబాటు భారత ప్రభుత్వం కల్పించింది. అంటే బ్లాక్ మనీ హోల్డర్స్కి ఇది ఒక రాచమార్గం.
వాస్తవంగా ఇప్పుడు బ్లాక్ మనీ నోట్ల రద్దు తర్వాత బ్లాక్ మనీ ఎక్కువైపోయింది. ఈ బ్లాక్ మనీ ఏ రూపంలో ఉంది అని అంటే బంగారం రూపంలో ఉంది. బ్లాక్ మనీని బంగారం రూపంలోకి కన్వర్ట్ చేశారు. మరి కొంతమంది ఏమో రియల్ ఎస్టేట్ రూపంలో కన్వర్ట్ చేశారు. కానీ ఇవాళ మళ్ళీ ఇదే బంగారాన్ని తీసుకెళ్లి బ్యాంకుల్లో పెట్టేసుకుంటే రాచమార్గాన్ని ఏర్పాటు చేసినట్టు అవుతుంది. సరే, ఇదంతా మాకు సంబంధం లేదు, మాకు భారత ఆర్థిక వ్యవస్థే కుదిరిపడితే చాలు అని చెప్పి ప్రభుత్వం అనుకుంటుంది. ఆ క్రమంలో మీ దగ్గర ఉన్నటువంటి మొత్తం బంగారాన్ని డిపాజిట్ చేయండి అని చెప్పి భారత ప్రభుత్వం చెప్తుంది. అది చేసినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుందని నమ్మకం లేదు అనేది ఆర్థికవేత్తలు కొంతమంది చెప్తూ ఉన్నారు. ఏ కారణం చేత అంటే ఇప్పుడు 4వ తరుణం సంస్కరణలు కొనసాగుతున్నాయి. సంస్కరణలు మనకి 1991 నుంచి స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి కొనసాగుతున్నటువంటి సంస్కరణలు ఇప్పుడు 4వ ఫేజ్కి వచ్చాం. 4వ తరం సంస్కరణలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ సంస్కరణలు స్టార్ట్ అయినప్పటి నుంచి రూపాయి వాల్యూ పడిపోతూ వస్తుంది. యాక్చువల్గా రూపాయి వాల్యూ బలపడాలి, అసలు సంస్కరణలే ఆర్థిక వృద్ధి కోసం, కానీ రూపాయి వాల్యూ పడిపోతూ ఉంది. అలాగే పేదల సంఖ్య పెరిగిపోతుంది, పేదలు నిరుపేదలు అయిపోతున్నారు, కుబేర్లు మరింత ధనవంతులు మరింత కుబేర్లు అయిపోతున్నారు. ఇప్పుడు మనకి తాజాగా మనం ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది కుబేర్ల లిస్టు. ఆ కుబేర్ లిస్టులో చాంతాడంత పెరిగిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఈ సంస్కరణల ఫలితాలు కేవలం కొంతమందికి అందుతూ ఉన్నాయి. ఆ కారణం చేతనే మనం ఎగువ మధ్య విభాగంలోకి వెళ్ళలేకపోతున్నాము. భారతదేశం ప్రపంచ బ్యాంక్ ఇచ్చేటువంటి ర్యాంకింగ్స్లోకి చేరలేకపోతున్నాము. పక్కనే ఉన్నటువంటి శ్రీలంక ఎగువ మధ్య తరగతి విభాగంలోకి వెళ్తే మనం 2007 నుంచి వెళ్ళలేకపోతున్నాం. దానికి కారణం ఏంటి అని అంటే సంస్కరణలు సక్రమంగా అమలు కావటం లేదు. ఈ సంస్కరణలు కేవలం ఆదానికి, అంబానీకి, ఇలాంటి వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి అనేది ఆర్థికవేత్తలు క్లియర్గా చెప్తున్నారు. సో ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను తీసుకుంటే సుమారుగా క్లుప్తంగా నాకు గుర్తున్నంత వరకు దాదాపుగా 300 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది భారతదేశం. 300 లక్షల కోట్ల రూపాయలు. ఇది చాలక మళ్ళీ అప్పులు తీసుకునేదానికి అవకాశం లేక ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రభుత్వ రంగ సంస్థల్ని వేలం వేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి వాటాన్ని ఉపసంహరించుకుంటున్నారు. తద్వారా 80,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది భారత ప్రభుత్వం. ఈ 300 లక్షల కోట్ల రూపాయల్లో 200 లక్షల కోట్ల రూపాయలు ఆయా రాష్ట్రాలు చేసినటువంటి అప్పులే ఉన్నాయి. మరి రాష్ట్రాల అప్పుల్లో ఉన్నాయి, దేశాల అప్పుల్లో ఉన్నాయి. ఇప్పుడు మంది దిగువనుంది, మధ్య దిగువ విభాగంలో ఉంది. మధ్య దిగువ విభాగంలో మనం ఉన్నాం. భారతదేశం దిగువ మధ్య విభాగంలో ఉన్నాం. ఎగువ మధ్య విభాగంలో శ్రీలంక ఉంది, వియత్నాం ఉంది, ఫిలిప్పీన్స్ ఉంది. కానీ మనం మాత్రం దిగువ మధ్య విభాగంలో ఉన్నాం. ఎప్పటి నుంచి? 2007 నుంచి. అంటే ఈ సంస్కరణలు, ఇప్పుడు భారతదేశంలో అమలవుతున్నటువంటి సంస్కరణలు కేవలం కుబేర్లకు ఉపయోగపడేవే, కుబేర్లని మరింత సంపదని సంపాదించుకునేందుకు ఉపయోగపడేవి. అందుకే భారత ఆర్థిక వ్యవస్థను తీసుకుంటే దాదాపు 60% సంపద, 60% సంపద కేవలం 1% పీపుల్ దగ్గరికే ఉంది అని చెప్పి ఆర్థికవేత్తలు అఫీషియల్గా చెప్తున్నటువంటి మాట. ఈవెన్ ఆర్థిక సంస్థలు కూడా చెప్తున్నటువంటి మాట. మిగిలినటువంటి 40% సంపద 99% మంది ప్రజలు పంచుకోవాల్సి వస్తుందని చెప్పి ఆర్థిక వ్యవస్థవేత్తలే చెప్తున్నారు. అందుకే బహుశా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డెడ్ ఎకానమీ భారతదేశంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. లేదంటే అమెరికా అధ్యక్షుడు ఏమీ తెలియకుండా మాట్లాడతారు కదా, ఆయన ఎంత పిచ్చోడైనా. ఎందుకు మాట్లాడుతున్నారంటే సంస్కరణలు స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నత వర్గాలకు అలాగే పేదలకు మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు గ్యాప్ పెరిగిపోతుంది. సివిల్ వార్ దిశగా భారతదేశం వెళ్తుంది. ఈ పదం పెద్దది అయ్యి ఉండొచ్చు, కానీ సివిల్ వార్ దిశగా భారతదేశం వెళ్ళిపోతుంది అని చెప్పడానికి ఇప్పుడు ఈ ర్యాంకులే ఒక ఉదాహరణ. ఎందుకనంటే సంస్కరణలు అనేవి ఒక లిమిటెడ్ 1% పీపుల్ యొక్క సంపదని పెంచుతున్నాయి. మిగిలిన వాళ్ళని మరింత పేదరికంలోకి నెట్టేస్తూ ఉన్నాయి. కానీ ఏంటి? పెరిగినటువంటి రేట్లని అందుకోలేకపోతున్నారు పేదలు, మధ్యతరగతి వర్గాలు అందుకోలేకపోతున్నారు. కానీ కుబేర్ల శాతం పెరిగిపోతుంది.
దీన్నే డెడ్ ఎకానమీ అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటూ ఉన్నారు. మరి తాజాగా ప్రపంచ బ్యాంకు విడుదల చేసినటువంటి ర్యాంకింగ్లను బట్టి చూస్తే మన శ్రీలంక కన్నా వెనకబడి ఉన్నాము అని అఫీషియల్గా ప్రపంచ బ్యాంక్ చెప్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది అనేది ట్రోల్ చేయగలరు. థ్యాంక్ యూ.